సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం నుంచి మియాపూర్ వరకు అదనంగా బస్ సర్వీసులు నడపాలని విద్యార్థులు స్థానికులతో కలిసి ఆందోళన నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఐడిఏ బొల్లారం పారిశ్రామిక వాడ నుంచి ఉదయం సమయంలో అదనంగా బస్ సర్వీసులు నడపాలని విద్యార్థులతో కలిసి స్థానికులు ఆందోళన చేశారు. ఉదయం సమయంలో కేవలం 3 బస్సులు మాత్రమే రావడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోయారు. విద్యార్థులు, వ్యాపారులు, కార్మికులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నామన్నారు. ఆర్టీసీ అధికారులు రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉదయం సమయంలో నడిచే బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. అకస్మాత్తుగా ధర్నా దిగడంతో పోలీసులు సమస్య పరిష్కారం కోసం ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఆందోళన విరమింపచేశారు. నమస్కారం. ఐడియా బొల్లారం నుంచి విద్యార్థులు మాట్లాడుతున్నాం. బస్సులు ఇక్కడికి రావట్లేదు. వచ్చిన 2 బస్సులే తక్కువ ఉన్నాయి. టైంకి కూడా రావట్లేదు. రేవంత్ రెడ్డికి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆర్టీసీ ఎంపీనే డిపార్ట్మెంట్ 2 బస్సులు వేయాల్సిందిగా కోరుకుంటున్నాము. సార్ మరి ఎప్పుడు ఇష్టం ఉన్నప్పుడు వస్తే మేము కూలీ చేసుకొని బతికే వాళ్ళం. చిన్న చిన్న బస్సులు ఉన్నాయి. మరి ఆటోలకు ఛార్జీలు తెచ్చిర్రు. 30 రూపాయలు అటు 30 రూపాయలు ఇటు అంటే మేము బతుకుడు మా తిండి ఎట్లా జరుగుతుంది? పిల్లలు ఎట్లా అనుకోవాలి? మాకు బస్సులు కావాలి. ఇట్లా పొద్దున అంతే గంటలు ఇక్కడనే వెయిటింగ్ చేస్తే వాళ్ళు వెళ్ళగొడుతున్నారు. అక్కడ వెయిటింగ్ చేస్తే వాళ్ళు ఇంటికి రావాలంటే ఎప్పుడు రావాలి? మేము ఎప్పుడు వండుకోవాలి? పిల్లలతో ఎప్పుడు ఉండాలి? టైంకి రావట్లేదు.